అల్లూరి జిల్లా విశాఖలో స్వల్ప భూ ప్రకంపనలకు సీలేరు సిఆర్ జోన్ ప్రధాన కారణమని భూకంప అధ్యయన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ స్థిరమైన ప్రాంతం కావటం వల్ల ఇక్కడ భూకంపాలు తక్కువగా వస్తాయంటున్నారు. కానీ సీలేరు సిఆర్ జోన్ వల్లే భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులోనూ ఏపీ, తెలంగాణ, ఒడిశాలో సీలేరు సిఆర్ జోన్ ప్రభావం ఉంటుందంటున్న ఆంధ్ర యూనివర్సిటీ జియోఫిజిక్స్ ప్రొఫెసర్ ప్రహ్లాదతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. అల్లూరి జిల్లా జీ మాడుగుల నుంచి 10 కిలోమీటర్ల భూ కేంద్రంగా భూకంపం ఏర్పడింది. దీని ప్రభావం విశాఖపట్నంలో కూడా కనిపించింది. ఉదయం కూడా విశాఖపట్నంలో చాలా వరకు భూ ప్రకంపనలు సంభవించే చాలా ప్రాంతాలు. అసలు ఈ భూకంప కేంద్రం ఎక్కడుంది, దీని యొక్క లక్షణాలు, వీటి వివరాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్య ప్రహ్లాద్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అల్లూరు జిల్లాలో భూకంపం వచ్చింది, దీని లక్షణం ఏంటంటారు, ఎక్కడ దీని ప్రధానమైన భూకేంద్రం ఉందంట? ఇవాళ మార్నింగ్ 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో మనం ఈ విశాఖ వాసులు అయితే కొద్దిగా భయభ్రాంతులకు గురవడం మనం చూసాము. ఇది ఏంటంటే చిన్న మైల్డ్ ఎర్త్క్వేక్ అంటారు. ఈ మైల్డ్ ఎర్త్క్వేక్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మనకు జీమాడుగుల అనే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో మనకు 10 కిలోమీటర్ డెప్త్ లో ఒక చిన్న మైల్డ్ ఎర్త్క్వేక్ విత్ మ్యాగ్నిట్యూడ్ 3.7 మ్యాగ్నిట్యూడ్ తో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. మనకేంటంటే ఇక్కడ విశాఖ వాసులకి ఇది ఒక మైల్డ్ ఎర్త్క్వేక్ కనపడవచ్చు, కానీ అక్కడ మాడుగులలో జరిగింది మాత్రం 10 కిలోమీటర్ డెప్త్ లో ఇది ఒక పెద్ద కదలిక అని చెప్పవచ్చు. ఈ కదలిక రావడానికి మనకేంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే, నాకు తెలిసి అక్కడ మాడుగులకి మనకు ఒక 70 కిలోమీటర్ దూరంలో మనకు సీలేరు ప్రధానమైన సీలేరు సిఆర్ జోన్ అనే ఒక సూచర్ జోన్ మనకు కనబడుతుంది. ఆ సూచర్ జోన్ వల్ల మనకు ఇలాంటి మైల్డ్ ఎర్త్క్వేక్ అనేవి సాధారణంగా మనకు కనబడుతూ ఉంటాయండి. ఇది మనకు ఇవాళ వచ్చింది కాదు. సీలేరు సిఆర్ జోన్ కి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇంతకు ముందల అనేక మార్లు పలుమార్లు ఇలాంటి మైల్డ్ ఎర్త్క్వేక్ రావడం జరిగింది. అంటే మనకు సుమారుగా 2.4 నుంచి 5.7 వరకు కూడా మనం చూసాము. గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు నియర్ అంటే ఈ సీలేరు జోన్ కి నియర్ కాదు, కానీ మనకు ములుగు ఎర్త్క్వేక్ కూడా ఒకటి వచ్చింది. అదేంటంటే 5.6 అంత మైల్ అంటే మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. ఆ మ్యాగ్నిట్యూడ్ కి రావడానికి మా పేపర్లు కూడా మేము ఒక ఫాల్ట్ కనుక్కున్నామండి. అది ఎగ్జాక్ట్లీ ములుగు ఫాల్ట్. ఆ ములుగు ఫాల్ట్ ఏంటంటే 10 కిలోమీటర్ డెప్త్ లో వస్తుందని మా పేపర్లు మేము చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు నా పేపర్లో రాబోయే పేపర్లు కూడా మేము ఇదే ఫాల్ట్ జోన్ ని మనం అంటే సీలేరు సిఆర్ జోన్ లో మేము కనుక్కున్నాం. ఇది కూడా మోరార్లెస్ అంటే 40 కిలోమీటర్ పైగా ఈ సీలేరు బౌండరీ అనేది మనకు బస్తార్ క్రేటన్ కి ఈస్టర్న్ ఘాట్ మొబైల్ బెల్ట్ కి మధ్య ఉన్న బౌండరీకి 40 కిలోమీటర్ దూరం వరకు వెళ్తుందండి. ఈ బౌండరీ వల్ల ఈ మాడుగుల ప్రాంతంలో 3.7 మనం ఇవాళ చూస్తున్నామండి. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటే, ఇప్పటికే మీరు గతంలో కూడా ములుగు భూకంపం రాకముందే ఈ ప్రాంతాలు కొంత భూకంప ప్రభావిత ప్రాంతాలని ముందుగానే మీరు కొంత పరిశోధన చేశారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ భూకంప కేంద్ర పరిస్థితిని బట్టి ఏమంటారు? మనం సాధారణంగా చూస్తే ఈ విశాఖపట్నం అనేది చాలా స్టేబుల్ ప్లాట్ఫామ్ అండి. మనకు జనరల్ గా ఎర్త్క్వేక్లు రావడం అనేది కష్టంగా ఉంటది. కానీ ఇది ఏంటంటే ఈ విశాఖపట్నం అనేది మనకు సీలేరు సిఆర్ జోన్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు ఆ సీలేరు సిఆర్ జోన్ ప్రాంతం నుంచి మనకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక చిన్నపాటి ప్రమాదం ఉన్నట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే అది చాలా పెద్ద సిఆర్ జోన్ అండి. ఎలా ఉండబోతుంది అంటే, ప్రస్తుతం మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో మనం భూకంప సంబంధించిన అధ్యయనం చేశారు. ఎలా ఉంది, ఎటువంటి మార్పులు, ఎటువంటి భూపొరల్లో ఎటువంటి కదలికలు జరుగుతున్నాయంటారు? సీలేరు సిఆర్ జోన్ అనేది మనకు తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, అలాగే ఒరిస్సా కూడా మనకు ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రభావితమైన ప్రాంతాలండి. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో దాని యొక్క అంటే ఈ సిఆర్ జోన్ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటది. అది ఎందుకంటే ఇది మనకు ఈ బస్తార్ క్రేటన్ ఈస్టర్న్ ఘాట్ కి కింద వైపు నుంచి కింద నుంచి వెళ్తుంది కాబట్టి, అంటే ఇంకా డీపెనింగ్ జరుగుతుంది కాబట్టి, ఈస్టర్న్ సైడ్ డీపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఇంకా రియాక్టివేషన్ జరగడానికి మనకు చాలా స్కోప్ ఉందండి. ఆంధ్ర యూనివర్సిటీ జియోఫిజిక్స్ విభాగం చెందినటువంటి ఆచార్యులు ప్రత్యేక పరిశోధన జరిపారు. చాలా కాలం నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి పరిశోధన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కూడా వారు పరిశోధన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీలేరు ప్రాంతాలు, తెలంగాణ సీలేరు పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంతాలంతా కూడా పరిశోధన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి భూ ప్రకంపనలు చాలా స్వల్పమైనటువంటి భూ ప్రకంపనలుగా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నానికి దృఢత్వం ఉంది. విశాఖపట్నానికి ఈ రకమైనటువంటి భూకంపాలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగానే ఉంది అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.